ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసు నామమున మీకు శుభములు. బాగున్నారు కదూ? దేవునికి స్తోత్రం. ప్రత్యేకముగా పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్న వారికి మా ప్రేమపూర్వక శుభాభినందనలు, కృతజ్ఞతలు. ప్రియులారా, ఈ లోకము మెల్లగా శ్రమల నుండి మహాశ్రమల వైపు జారుకుంటుంది. శ్రమలు, శోధనలు నానాటికి ఎక్కువ అవుతున్నాయి. దేవుడు ఈ నెలలో తన వాగ్దానం చేత మనలను ధైర్యపరిచి బలపరుస్తున్నాడు. అది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. శ్రోతలు వింటున్నారా? ఈ లోకంలో మనకు శ్రమలు వస్తాయని ప్రభువు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో అంటున్నాడు, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. అవును, విశ్వాసికి శ్రమలెందుకు? ప్రియులారా, మనము ఈ లోక సంబంధం కాము, కానీ ఒకప్పుడు అవిధేయులుగా ఉంటూ ఈ లోకాధికారి అపవాది యొక్క కార్యములకు బందీ అయి మన జీవమును కోల్పోయి మరణఛాయలో ఉంటిమి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడువాడు, తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఒకప్పుడు మనము అపవాది క్రియలలో బందీ అయి దేవునికి అవిధేయులుగా ఉన్నాం, కనికరింపబడని స్థితిలో ఉన్నాం. కానీ సర్వకృపానిధియగు దేవుడు కనికరించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి అపవాద్య బంధకముల నుండి విడుదల చేశాడు. జీవార్థమైన పరిశుద్ధాత్మ చేత నింపి నిత్య మహిమకు పాత్రులుగా చేశాడు. సాతాను వాడి అనుచరులకు విధించిన నిత్యాగ్ని నుండి మనలను తప్పించి నిత్య మహిమకు పాత్రులుగా చేయగా సహించని అపవాది విశ్వాసిని తన విశ్వాసం నుంచి తప్పిపోవునట్లు శ్రమలు పొందినట్లు మనలను శోధిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ప్రియులారా, అపవాది విశ్వాసిని ఏమీ చేయలేని అశక్తుడు. కానీ వాడు తన కుయుక్తుల చేత శోధించి విశ్వాసంలో పరిపక్వత లేకుండా చేస్తాడు. విశ్వాసం కోల్పోవునట్లు అనుమానము అనే బీజము మనలో నాటుతాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది ఆదాము హవ్వలను దేవునిపై నమ్మకం కోల్పోవునట్లుగా చేసి అవిధేయులనుట్లుగా చేసి అనుమానాన్ని, సందేహాన్ని కలిగించాడు. కాబట్టి విశ్వాసంలో పరిపక్వత సాధించినట్లు శ్రమలలో విశ్వాస సాధన చేయాలి. రోమీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనములు. అంతేకాదు, శ్రమ ఓర్ను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. సహోదరి సహోదరులారా, శ్రమ క్రొత్త నిబంధనకు నెరవేర్పు సాధకమై ఉన్నది. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము ఆయనతో శ్రమపడిన నెల క్రీస్తుతోడి వారసులము, అనగా క్రొత్త నిబంధనకు దేవుని నెరవేర్పుకు సాధకము కాగా నిత్య జీవమునకు మనము లేపబడుదుము. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. అవును, ఈ లోకంలో శ్రమలు వచ్చును, కానీ మన ప్రభువు మన ఆత్మల కాపరి వాటిని జయించి ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనములు. ప్రియులారా,
మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. కాబట్టి మనము ఎట్టి శ్రమల్లో ఉన్నను ధైర్యంగా ఉండి విశ్వాసమునందు స్థిరముగా ఉండి దేవుని సహాయం చేత ఈ యాత్రను కొనసాగించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ప్రియ విశ్వాసి, నమ్మిక మాత్రం ఉంచి శ్రమలలో ఓర్మి కలిగి ఉండు. శ్రమ వెంబడి శ్రమ వస్తున్నదా? భయపడకండి. దేవుడు వేచి ఉండు అంటే నిరీక్షణ కలిగి ఉండు అని అర్థం. రోయలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 37వ వచనం ప్రకారం అన్నింటిలో నుండి అత్యధిక విజయం దేవుడు మనకు కలగజేయునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, గత కాలమంతా కాచి కాపాడి మంది ఈవులతోనూ తృప్తిపరిచి ప్రతి కష్టములోనూ ఉపద్రవంలోనూ తోడుగా ఉండి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. మా విశ్వాస యాత్రలో మీతో నడిచే భాగ్యం కలగజేసి నిత్య మహిమకు నడిపిస్తున్నందుకు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విశ్వాసాన్ని స్థిరపరిచి బలపరచండి. శ్రమల నుండి మాకు విడుదల చేసి మేళ్లను మా జీవితాల్లో నింపండి. ప్రతి వ్యాధి బాధ నజరేయుడైన యేసు నామున స్వస్థపరచబడునుగాక. ఆర్థిక అవస్థతలు యేసు నామున తీర్చబడునుగాక. ప్రతి బలహీనత నుండి యేసు నామున విడుదల కలుగునుగాక. తండ్రి, ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించండి. మీ రాకడ సమీపించుటగా ప్రభు మీ సన్నిధి మాతో ఉంచండి. ఎంతోమందిని అగ్నిలో నుండి లాగినట్లుగా రక్షించుటకు మా జీవితాలను మా నోళ్లను వాడుకోనండి. మీరు ఎంచి ఇచ్చిన ఆయుష్కాలమంతా మీకు నమ్మకంగా జీవించినట్లు కనికరించమని మన రక్షకుడు ప్రభువును యేసయ్య దివ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి నుండి కుమారుని నుండి కృప సమాధానములు కలుగునుగాక. ఆమెన్.